వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కైతలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 62 ఇళ్లను అమృతనగర్ తండా వాసులకు బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ కలిసి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇళ్లను అందజేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గతంలోనూ పలువురికి ఇళ్ల కేటాయింపు జరిగిందని, మిగిలిన అర్హులకు కూడా దశల వారీగా కేటాయిస్తామని పేర్కొన్నారు. అలాగే కూకట్పల్లి నియోజకవర్గంలో జర్నలిస్టులు, స్థానిక ప్రజల సమస్యలపై కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. కింద స్క్రీన్ ఫ్లోర్ లో షాప్ లో అదేంటి కడువాది అటు నీకేది ఎమ్మెల్యే సాబ్ ఇట్రా. సంతోషంగా అనిపించింది కావచ్చు. అందరికీ కూడా పేరు పేరున మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి గిరిజన బిడ్డలకి, మా అక్కల చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి, వారి కుటుంబ సభ్యులందరికీ రామ్ రామ్. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడే కలెక్టర్ గారు ముందు మాటగా ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కార్యక్రమాల నిమిత్తంలో ప్రధానమైన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ఏంటంటే పేదవారికి ఇల్లు కట్టియాలి. ఒకటి ఇంద్రమ్మ కార్యక్రమం, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు ఎప్పుడు మొదలైన దాన్ని పూర్తి చేసుకొని దశల వారీగా ఈ పేదవారికి అందించే కార్యక్రమం. ఆలస్యం చేయకుండా ఉన్న పరిధిలో ఉన్న కార్యక్రమాలు చేయాలి. గౌరవ స్థానిక శాసనసభ్యులు కృష్ణారావు గారు చెప్పారు, డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఈ ప్రాంతంలో ఎందుకంటే జంట నగరాల్లో ఒక ప్రధానమైన ప్రాంతం కూకట్పల్లి ప్రాంతం. ఇక్కడ అనేక జిల్లాల నుంచి వలసకు వస్తూ ఉంటారు, స్థిరపడతారు. ఉపాధి గురించి, ఉద్యోగం గురించి, పిల్లలను చదువుకోవాలని ఇక్కడికి వచ్చి చాలామంది కూడా ఈ పరిసర ప్రాంతాల్లో స్థిరపడి ఉంటారు. చాలా సంవత్సరాల నుంచి జిల్లాల నుంచి వచ్చేసిన ఆ కుటుంబ సభ్యులకి మరి కావాల్సిన అవసరాలను తీర్చే ప్రయత్నంలో ప్రభుత్వాలు ముందుకు నడుస్తూ ఉంటాయి. ఆ క్రమంలోనే ఈరోజు మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు స్వయాన మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రధానంగా జంట నగరాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు, శానిటేషన్కు సంబంధించి
మురికి కాలువల నిర్మాణం సంబంధించి మంచినీటి ఎద్దడి తీర్చడానికి పెరుగుతూ ఉన్న జనాభాకు సంబంధించిన సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఆనాడు మా ప్రభుత్వంలో గోదావరి నది జలాలు తీసుకొస్తే మరొక మారు మరి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గోదావరి నది జలాలని మరి పెరుగుతూ ఉన్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈరోజు గోదావరి నది జలాలను తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. జంట నగరాలకు సంబంధించిన నగరవాసులందరికీ ఒక పరంగా కృష్ణా నది జలాలు, అదేవిధంగా గోదావరి నది జలాలు మా ప్రభుత్వంలో ప్రత్యేకమైన ఆలోచనతోనే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ తీసుకున్నాం. మరొక మారు రేవంత్ రెడ్డి గారు మరి గోదావరి నది జలాలకు సంబంధించి నీరు తీసుకొస్తే తప్ప పెరుగుతూ ఉన్న ఈ జనాభాకు సంబంధించిన మంచినీటి ఎద్దడి తీర్చలేమని మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వెనువెంటనే ఓ కార్యాచరణ తీసుకొని గోదావరి నది జలాల ఫేజ్ 2 మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరిట ఫేజ్ 1 గోదావరి నది జలాలను తీసుకొచ్చిన ఆ రోజు మా ప్రభుత్వంలో. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.